హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ఎంతో ఈజీగా, చాలా టేస్టీగా మిరపకాయ బజ్జీతోనైతే మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసమైతే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎన్ అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, నువ్వులు అండ్ పాలు అండి. చాలా పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానైతే మనము బజ్జీ మిరపకాయలని నేను తీసుకున్నాను. ఏ మిరపకాయలు అవైలబుల్‌గా ఉంటే అవే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగానైతే ఇవన్నీ పచ్చిమిరపకాయలైతే శుభ్రంగా కడిగి పెట్టుకొని, మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పాన్ పెట్టుకొని పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, హ్మ్, మినపప్పు 2 స్పూన్లు, ఒక కప్పు ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఓ 2 స్పూన్లు వేసుకొని, చివరగా నువ్వులు వేసుకొని అన్నీ దోరగా వేగిపోయేటట్టయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోనైతే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మోతాగినంత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకొని అది కూడా వేయించుకోవాలి. తగినంత పసుపు, కారం, ఉప్పు 3 వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలి. ఇందులోనే మొత్తము ఫైన్‌గా మనం మొత్తం దోరగా వేగిపోయేటట్టయితే వేయించుకొని ఆహ్, ప తీసి పక్కన చల్లార్చుకోవాలండి. మనం ముందుగా వేయించుకున్న పప్పులైతే ఉంటాయి కదా! అవి కూడా ఎండు కొబ్బరి, మనం వేయించుకున్న పప్పులన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా ఫైన్‌గా పేస్ట్ చేసుకొని, పౌడర్ చేసుకొనైతే పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్‌లోనైతే మనము ఇప్పుడు ఉల్లిపాయలనైతే వేయించుకున్నామో అవి కూడా మొత్తం వేసుకొని ఫైన్‌గా ముద్ద చేసి అయితే పెట్టుకోవాలి. పేస్ట్ చేసి ఒక ఒక గిన్నెలోకైతే తీసుకొనైతే నేను ఈ పేస్ట్‌ని అంతటిని మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలైతే ఉంటాయో ఆ పచ్చిమిరపకాయలలో విత్తనాలన్నీ తీసేసినాక ఆ ఘాట్లలోనైతే మనము ఈ పేస్ట్‌నైతే మంచిగా కూర్చుకుందామండి. అంటే లోపల స్టఫ్ చేసుకొని పెట్టుకుందాము. అన్నిటినీ ఇలాగే పచ్చిమిరపకాయలన్నిటికీ నేను చూపిస్తున్న విధంగా లోపల మనం మిర్చి వేసేటప్పుడు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగా మధ్యలో అంతా స్టఫ్ చేసుకొని మనము మిరపకాయలనన్నింటినైతే పెట్టుకుందాము. ఇదే పేస్ట్ నాకు హాఫ్ వరకు మిగిలిపోయింది. ఈ పేస్ట్‌ని నేను చివరగా చూపిస్తాను ఎలా వేసుకోవాలో. ముందుగానైతే ఈ వీటన్నిటి స్టఫ్ చేసి మనము ఇందుకోసమైతే ఈ మిరపకాయలని కర్రీ చేసుకోవడానికైతే ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాకనైతే నేను స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చినంతటిని అన్నిటిని ఒక్కొక్కటిగా నేను మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొనైతే మూత పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా దోరగా వేగిపోయి పచ్చిమిరపకాయలు దోరగా వేగే వరకైతే మంచిగా అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఒక 4, 5 మినిట్స్ వరకైతే ఉడికించుకుందాము. మంచిగా ఉడికిపోయే వరకైతే ఉడికించుకొని మనము అన్నీ ఉడికిపోయాకనైతే నేను ఈ గుండ అంతా అంటే ఈ పేస్ట్ మనం పెట్టినదంతా దోరగా వేగిపోయే వరకైతే మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిపోయినాక ఒక 5 మినిట్స్ తర్వాతనైతే మొత్తం మగ్గిపోతున్నాయండి. ఇలా మగ్గిపోయాక మాత్రం మనకు సగం మిగిలిపోయిన పేస్ట్ అయితే ఉంటుంది కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మొత్తం చూస్తున్నారు కదా! ఈ పచ్చిమిరపకాయలన్నీ మంచిగా వేగిపోయినాయండి. ఇలాగ వేగిపోయినాకనైతే మనకు మిగిలిపోయిన పేస్ట్ కూడా ఉంటుంది కదా! అది కూడా వేసుకొని వెంటనే దీనిలోనికి ముద్ద కలిసే విధంగానైతే మనము ఒక గ్లాసు చిక్కటి పాలని తీసుకొని ఇందులో వేసుకోవాలి. పాలు వేసుకుంటే విరిగిపోతాయి అని అనుకోనేరు. అస్సలు విరిగిపోవండి. ఎలా పోసిన పాలు అలాగే ఉంటాయి. ఈ పాలు పోయడం వల్ల ఈ కూరకి మంచి టేస్ట్‌ని, రుచినిస్తుందండి. చాలా బాగుంటుంది. అసలు కారం ఉండదు. అన్ని ఉప్పు కారాలు సమపాలలో మంచిగా చక్కగా కలిసే విధంగానైతే కలుపుకొనైతే మనము మొత్తం ఆయిల్ పైకొచ్చే విధంగా ఉడికించుకొని దింపేయడమేనండి. ఇంతే. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన మిర్చి బజ్జీతో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినేయొచ్చు. అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని వీడియోలు మీకోసం ఉంటాయి.